Hello students, welcome back to my channel. In this video we are going to discuss the topic letter writing, how to write letters in the modern world, in today's world, how to write a letter, whether it is formal or informal. I already made videos in English regarding this topic. In this video I am going to explain in Telugu for the benefit of so many students. ఈరోజు ఈ వీడియో మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఇంతకుముందు నేను ఇంగ్లీష్లో చెప్పాను ఈ లెటర్ రైటింగ్ గురించి. లెటర్ రైటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అంటే ఇట్స్ రిటర్న్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పీపుల్, టూ పర్సన్స్, ఇద్దరి మధ్య ఉన్న రిటర్న్ కమ్యూనికేషన్ని మనం లెటర్ అంటాము. సో ఇది రిటర్న్ కమ్యూనికేషన్, ఓరల్ అయితే కాదు. ఇట్స్ ఆల్సో అన్ ఆర్ట్, ఇది కూడా ఒక కళ అన్నమాట. ఇది అనాదిగా వస్తున్న ఒక కళ. అయితే లెటర్ రైటింగ్ కాలక్రమేణా ఎన్నో మార్పులకు గురైందనమాట. ఒకప్పుడు ఉన్న లెటర్స్ వేరు, ఇప్పుడు లెటర్స్ వేరు. ఇప్పుడు అంతా ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఫార్మేట్, ఒక కంట్రీలో ఇటు రాస్తారు, ఒక కంట్రీలో ఇటు రాస్తారు, ఒక కంట్రీలో సిగ్నేచర్ ఇటు ఉంటుంది, ఇంకో కంట్రీలో ఇలా ఉంటుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే ఒక న్యూ ఫార్మేట్ అనేది, ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయిందో, ఈ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా, ఒక కుగ్రామంగా ఎట్లా మారిపోయిందో అప్పటి నుంచి ఒక 20 years ఎగో అనమాట. అప్పటి నుంచే ఒక మోడర్న్ ఫార్మాట్ అనే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ని తీసుకొచ్చారనమాట. ప్రపంచం మొత్తం దీన్నే ఫాలో అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మోడర్న్ ఫార్మాట్. సో ఓల్డ్ ఫార్మాట్ మనం ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు, అది అవుట్డేట్ అయిపోయింది అనమాట. ఓల్డ్ ఫార్మాట్లో ఏంటంటే కొన్ని అటు ఉంటాయి, కొన్ని ఇటు ఉంటాయి. ఫ్రమ్ అడ్రస్ ఇటు, సెండర్స్ అడ్రస్ ఇటు, సిగ్నేచర్ ఇటు, టు అడ్రస్ ఇటు, అలా ఏముండదు. ఇది చాలా ఈజీ అనమాట. ఇది మోడర్న్ ఫార్మాటే చాలా ఈజీగా ఉంటుంది. మోడర్న్ ఫార్మాట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ లెఫ్ట్, పేజ్కి లెఫ్ట్ సైడ్లో. మనం ట్రాఫిక్ రూల్ వీ హ్యావ్ టు రిమెంబర్. ట్రాఫిక్ రూల్ మీరు గుర్తుంచుకోండి. ట్రాఫిక్ రూల్ అంటే రోడ్డు మీద మనం ఎటు నడుస్తాం, లెఫ్ట్ వైపున కదా. అదేవిధంగా లెఫ్ట్ ఎవ్రీథింగ్, సెండర్స్ అడ్రస్ కానివ్వండి, రిసీవర్స్ అడ్రస్ కానివ్వండి, డియర్ సార్ కానివ్వండి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇంకా ఫ్రమ్ టు కూడా రాయట్లేదు. అలాగే అడ్రస్ తర్వాత లైన్, సెంటెన్స్ అయిపోయిన తర్వాత, లైన్ అయిపోయిన తర్వాత కామా ఫుల్ స్టాప్, పంక్చుయేషన్ మార్క్స్ ఇవేమీ లేవు అనమాట. సో ఇంకా ఈజీ అయిపోయింది. ఇట్స్ ఈజీ ఫర్ టైపింగ్కి చాలా ఈజీ అనమాట. కామా ఫుల్ స్టాప్, ఒక లైన్ ఆఫ్ చేయడం ఇట్లా ఏం లేకుండా, ఒకటి ఇటు ఒకటి అటు కాకుండా టైపింగ్ కూడా చాలా ఈజీ. కాబట్టి మోడర్న్ ఫార్మాట్నే ప్రపంచం మొత్తంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏంటంటే మోడర్న్ ఫార్మాట్ని ఫాలో అవుతూ లెటర్స్ రాయాలి తప్ప ఓల్డ్ ఫార్మాట్ని ఫాలో అవ్వకూడదు. అసలు లెటర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే, పాతకాలంలో అంటే గైడ్స్లో, టెస్ట్ పేపర్స్లో 5 types 6 types ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రెండు భాగాలుగా వేస్తున్నారు లెటర్ని. బ్రాడ్లీ స్పీకింగ్ లెటర్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 types ఓన్లీ, ఇన్ఫార్మల్ లెటర్స్ అండ్ ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే లెటర్స్ రిటర్న్ టు అవర్ పేరెంట్స్, రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ కాల్డ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఫాదర్ రాస్తే ఇన్ఫార్మల్, మదర్కి రాస్తే ఇన్ఫార్మల్, అంకుల్, ఆంట్, బ్రదర్, సిస్టర్ ఇవన్నీ ఏమవుతాయి, ఫ్రెండ్ ఇవన్నీ ఏమవుతాయి ఇన్ఫార్మల్ లెటర్. కజిన్కి రాస్తాయి. ఇక ఇవి కాకుండా అదర్ దాన్ దీస్ పీపుల్, వీళ్ళకి కాకుండా బయటి వాళ్ళకి, ఆఫీసర్లకి రాస్తే, అధికారులకి రాస్తే, మీ ప్రిన్సిపల్కి రాస్తే, మీ క్లాస్ ఇన్ఛార్జ్కి రాస్తే, మీ వార్డెన్కి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి, ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్కి, ఇంకా మున్సిపల్ కమిషనర్కి, ఇలా ఎవరికి రాసిన, బుక్ పబ్లిషర్, కంపెనీ సిఇఓకి, ఓకే, హెచ్ఆర్ మేనేజర్కి, ఎవరు రాసినా సరే అదేమవుతుందంటే ఫార్మల్ లెటర్ అవుతుంది. సో ఇన్ఫార్మల్లో ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, ఫార్మల్లో ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో లెటర్ ఏదైనా సరే, మే ఇట్ బి ఏ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్, ఏ లెటర్ హ్యాస్ హౌ మెనీ పార్ట్స్, ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 5 parts ఉంటాయి. ఫార్మల్ అయినా ఇన్ఫార్మల్ అయినా ఏ లెటర్ హ్యాస్ మెయిన్లీ 5 parts. ఫస్ట్ పార్ట్ ఈజ్ హెడింగ్ పార్ట్. హెడింగ్లో ఏముంటుందంటే సెండర్స్ అడ్రస్ అండ్ డేట్, ఫ్రమ్ వేర్ హీ ఈజ్ రైటింగ్ ద లెటర్. నువ్వు ఎక్కడి నుంచి రాస్తున్నావు, నీ అడ్రస్ ఉంటుంది, హౌస్ నెంబర్, డోర్ నెంబర్తో సహా, ప్లస్ డేట్ ఉంటుంది అనమాట. ఏ రోజు రాస్తున్నావు ఆ డేట్, దాన్ని ఎలా రాయాలి ఏంటి మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ హెడింగ్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఈజ్ సాల్యుటేషన్, సెకండ్ పార్ట్. Salutation means how to address him, how to address the younger ones, how to address the elder ones. పెద్దవారిని ఎలా సంబోధించాలి, చిన్నవారిని ఎలా పిలవాలి. ఓకే, అది లేడీస్ అయితే పెళ్ళి కాని వారిని ఎలా, పెళ్ళి అయిన వారిని ఎలా, పెళ్ళి అయిందో లేదో తెలియకపోతే అప్పుడు ఎలా, ఇలా రకరకాలుగా ఉంటాయి. మిస్టర్ అని, మిస్సెస్ అని, మిస్ అని. సో డియర్ సార్ అంటే ఇప్పుడు రెస్పెక్టెడ్ సార్ అనేది పోయింది, ఇప్పుడు ఓన్లీ సార్ అనవచ్చు. రెస్పెక్టెడ్ మేడం ప్లేస్లో ఓన్లీ మేడం అనొచ్చు. ఓకే, సో ఇలా ఈ భాగాన్ని ఏమంటామంటే సాల్యుటేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి
బాడీ ఆఫ్ ద లెటర్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, కంటెంట్ అనమాట. సో వాట్ వీ హ్యావ్ టు కన్వే, వాట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అసలు దేని గురించి ఆ లెటర్ దేని గురించి ఉంది, ఆ మ్యాటర్ మొత్తం వచ్చింది ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో వస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ యూజువల్లీ 3 పారాస్. యూ కెన్ రైట్ 4 ఆల్సో, యూ కెన్ రైట్ 5 ఆల్సో, బట్ మనం ఈ స్టేజ్లో ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏంటంటే 3 పారాస్ రాస్తాం అనమాట. ఇంట్రొడక్షన్, డీటెయిల్స్, రిక్వెస్ట్ ఆర్ కంక్లూజన్. ఇట్లా 3 పెరలుగా డివైడ్ చేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్రజెంటేషన్ స్కిల్స్లో వస్తుంది అన్నమాట ఇది. నెక్స్ట్ పార్ట్, 4th పార్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ పార్ట్, అంటే లీవ్ టేకింగ్ ఫ్రేజ్. సో ఇది కంక్లూజన్ అనమాట, ఎలా ముగిస్తున్నావు. మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఓకే సార్, సీ యూ సార్, గుడ్ బై సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా అంటాం కదా. సో ఇలా లెటర్ని కూడా చాలా పొలైట్గా ముగించాలన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ లీవ్ టేకింగ్ ఫ్రేజ్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ, దీన్ని ఏమంటాం, సబ్స్క్రిప్షన్ అంటాం. ఓకే, ఇక లాస్ట్ పార్ట్ వచ్చేసి సూపర్స్క్రిప్షన్, అంటే సిగ్నేచర్ ఆర్ నేమ్. లాస్ట్లో మనం చేసే సైన్ కానివ్వండి, మనం రాసే నేమ్, దీన్ని ఏమంటాం అంటే సూపర్స్క్రిప్షన్ అంటాం. ఇలా ఎవ్రీ లెటర్ హ్యాస్ హౌ మెనీ పార్ట్స్, 5 పార్ట్స్. హెడింగ్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్ అండ్ సూపర్స్క్రిప్షన్, 5 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్లో లెటర్ నేను హెడింగ్ రాశాను, చాలా ఈజీ, వెరీ ఈజీ. సాల్యుటేషన్ రాశాను, డియర్ ఫాదర్ అని చెప్పేసి. బాడీ ఆఫ్ ద లెటర్ ఐఎమ్ అనేబుల్ టు రైట్, నాకు రాలేదు, ఒక వాక్యం కూడా ఐ కాంట్ ఫ్రేమ్, నేను ఫ్రేమ్ చేయలేను, ఓన్లీ ఎంటీ స్పేస్ వదిలేశాను. సబ్స్క్రిప్షన్ యూవర్స్ లవింగ్లీ రాశాను, సైన్ చేశాను, సూపర్స్క్రిప్షన్ అయిపోయింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 మార్క్స్, దీనికో హాఫ్ మార్క్, దీనికో హాఫ్ మార్క్, దీనికో హాఫ్ మార్క్, 2 మార్క్స్. కెన్ యూ గెస్ హౌ మచ్ ఐఎమ్ గోయింగ్ టు స్కోర్ హియర్ without body of the letter? Without body of the letter, how much I am going to score? A big 0. Yes, correct, big 0, because without body there is no letter. Without body your letter is invalid. At least 1 or 2 sentences, at least you have to frame. కనీసం 1-2 వాక్యాలను రాయాలి. రాయకుండా ఇవన్నీ రాసి అవుట్లైన్స్ మొత్తం రాసి BOL, బాడీ ఆఫ్ ద లెటర్ రాయకపోతే, అది కనీసం 1-2 వాక్యాలు రాయకపోతే 0 మార్క్స్ వస్తాయి అంతే తప్ప నాకు 2 వస్తాయి, 3 వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో వితౌట్ BOL there is no letter is invalid. So now you tell me which is the most important part. BOL, body of the letter, content, that is the most important part. It has usually 3 paragraphs. Okay, introduction part, details part, రిక్వెస్ట్ ఆర్ కంక్లూజన్ పార్ట్, ఐడిఆర్ అని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో లెటర్స్ ఎలా రాయాలి ఏంటి అనేది, ఇది జస్ట్ నేను మెథడ్ చెప్పాను. ఒక లెటర్ని మనం రాసి చూద్దాం, ఒక ఫార్మల్, ఒక ఇన్ఫార్మల్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఓన్లీ ఫార్మల్సే ఉన్నాయి అంటారు కాబట్టి మనం ఫార్మల్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. లెటర్ టు ద ఎడిటర్, లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్, లెటర్ టు ద HR మేనేజర్, లెటర్ టు ద బుక్ పబ్లిషింగ్ కంపెనీ మేనేజర్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లెటర్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో వెరీ ఈజీ. లెటర్ రైటింగ్ అనేది ఒక ఆర్ట్ అనమాట, ఒక కళ ఇది. అంటే లెటర్కి ఉండాల్సిన మంచి లక్షణాలు ఏంటంటే, ఏ గుడ్ లెటర్ హ్యాస్ 2 క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ క్లారిటీ, సెకండ్ వన్ ఈజ్ కర్టసీ. క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. సో అంటే మనం ఏం చెప్పాలో ఆ విషయమే చెప్పాలి. స్ట్రైట్ టు ద పాయింట్. ఓకే, స్ట్రైట్ టు ద పాయింట్, షుడ్ బి రెలవెంట్. అండ్ కర్టసీ, పొలైట్ లాంగ్వేజ్. మే ఇట్ బి ఏ ఫార్మల్ లెటర్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్, యూజ్ పొలైట్ లాంగ్వేజ్. చాలా పొలైట్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. రూడ్ లాంగ్వేజ్ కానివ్వండి, ఓకే, ఇంకా ఏమన్నా అబ్సెసివ్, ఇంకా ఏమన్నా ఓకే అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్, ఇలాంటిది ఏమీ యూజ్ చేయకూడదు. ఎవరి పేరును పెట్టి అక్కడ విమర్శించడం కానీ, వాళ్ళు మంచోళ్ళు కాదు, మన పొలిటికల్ లీడర్స్ పేర్లు కానివ్వండి, సినిమా యాక్టర్ల పేర్లు కానివ్వండి, ఎవరు యూజ్ చేయొద్దు. జనరలైజ్ చేస్తూ రాయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంట్రొడక్షన్. ఇది లెటర్ రైటింగ్ యొక్క ఇంట్రొడక్షన్ ఇది. ఓకే, సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో, యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద క్లాస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.